హాయ్, దిస్ ఇస్ రాధాకృష్ణ. మొన్నటికి మొన్న ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఒక నీలికల్ల అమ్మాయి పూసలమ్ముకునేటువంటి మోనాలిసా దేశవ్యాప్తంగా కూడా అందరినీ కట్టిపడేసేటువంటి తన అందంతో ఎక్కడికెక్కడ వాట్సాప్ షేర్లు అలాగే ఇన్స్టా రీల్స్లో కూడా తలుక్కుమంటూ మెరిసింది. ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఆ అమ్మాయి, ఒక సామాన్యురాలు. కానీ తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునేటువంటి ఈ మేడారం మహాజాతరలో కూడా ఒక సామాన్యురాలు కాదు, ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారిని, ఒక లేడీ, ఆమె చేసినటువంటి డ్యాన్స్ నిజంగా కొన్ని లక్షలాది మంది, కొన్ని కోట్లాది మంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాన్ని వీక్షిస్తున్నారు, వాట్సాప్ షేర్ చేస్తున్నారు, ఇన్స్టా రీల్స్లో కూడా పోస్ట్ చేస్తున్నారు, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎక్సలెంట్ అంటూ కూడా కామెంట్స్లు కూడా తెలియపరుస్తున్నారు తమ యొక్క అభిప్రాయాలు సైతం. ఇంతకీ ఎవరిమే? కల్లూరులో, ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా పనిచేస్తున్నారు. ఈమె యూపీలోని ఆజంగఢ్ చెందినటువంటి అమ్మాయి. ఇక్కడ మొత్తానికి పోస్టింగ్ అయితే ఇక్కడికి వచ్చింది, ఖమ్మం జిల్లాలో కల్లూరులో ఏసీపీగా పనిచేస్తున్నారు ఆమె. అలాగే ఆమె భర్త కూడా ఇక్కడ కల్లూరులో సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి సమ్మక్క ఈ యొక్క గద్దెని తీసుకొచ్చేటువంటి మేడారం జాతరలో మహోన్నతమైనటువంటి ఘట్టం. సో ఆ ఘట్టానికి సంబంధించి మంత్రి సీతక్కతో కలిసి సదరు ఐపీఎస్ అధికారిని వసుంధర యాదవ్, ఈవిడి పేరు, ఈ వసుంధర యాదవ్ చేసినటువంటి స్టెప్స్ ఇప్పుడు సర్వత్రా తెలుగు రాష్ట్రాల ప్రజలను కట్టిపడేస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఇప్పుడు ఏ నోట విన్నా మేడారం జాతరకు వెళ్ళిన వాళ్ళు కానీ, మేడారం జాతర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామనుకుంటున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా వీటి గురించి ఇట్టే సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో కూడా. మొన్న జరిగినటువంటి కుంభమేళాలు ఓ యువతి కళ్ళను చూసి అందరూ ఫిదా అయిపోయారు. కుంభమేళా మోనాలిసా అంటూ ఆమెను పెద్ద సెలబ్రిటీని కూడా చేసేసారు. నేడు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరలో ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వేసినటువంటి డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సారలమ్మ గద్దెపైకి వచ్చేటువంటి సమయంలో మంత్రి సీతక్కతో కలిసి ఆమె వేసినటువంటి స్టెప్స్కి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి సరికొత్త శోభను సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో భక్తుల కోసం ఎన్నడూ లేని విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. పారిశుద్ధ్యం నుంచి భద్రత వరకు ప్రతి అంశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు జాతరకు వచ్చేటువంటి భక్తులకు గొప్ప అనుభూతిని మిగిల్చాయి. అయితే ఈ భక్తి పారవశ్యం మధ్య ఒక ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఒక అధికారిని విధి నిర్వహణలో ఉంటూనే గిరిజన సంస్కృతితో మమేకమై వేసినటువంటి డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. గతంలో కుంభమేళాలో ఒక సామాన్య యువతి మోనాలిసాగా గుర్తింపు పొందితే, ఇప్పుడు మేడారంలో ఒక ఐపీఎస్ అధికారిని తన ఉత్సాహంతో నెటిజన్ల మనసు గెలుచుకున్నారు. సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తున్నటువంటి అపురూప ఘట్టంలో రాష్ట్ర మంత్రి సీతక్క అలాగే తోటి పోలీసు అధికారులతో ఉత్సాహంగా అడుగులు వేసినటువంటి ఆ అధికారిని పేరు వసుంధర యాదవ్. సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తున్నటువంటి అపురూప ఘట్టంలో
రాష్ట్ర మంత్రి సీతక్కతోటి పోలీస్ అధికారులతో ఉత్సాహంగా అడుగులు వేసినటువంటి ఆ అధికారిని పేరు వసుంధర యాదవ్. కాకి దుస్తుల్లో గంభీరంగా ఉంటూనే జాతర సంబరాల్లో మమేకమై ఆమె వేసినటువంటి స్టెప్స్ ఇప్పుడు ప్రతి వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో కనిపిస్తున్నాయి. మేడారంలో మెరిసిన అందమైనటువంటి ఆఫీసర్ అంటూ ఈ వీడియోలు షేర్ కావడంతో నెటిజన్స్ ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెగ వెతుకుతున్నారట. వసుంధర యాదవ్ కేవలం డ్యాన్స్తోనే కాదు, తన జీవిత పోరాటంతోనూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆజాంగఢ్కు చెందినటువంటి ఆమె కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తన తండ్రి ఫరూబీ యాదవ్ కళ నెరవేర్చడం కోసం ఐపీఎస్ను లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 సార్లు విఫలమైనా కూడా పట్టు సడలకుండా, పట్టు వదలకుండా 6వ ప్రయత్నంలో తన సత్తా చాటి 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారినిగా నిలిచారు. నాన్న కోరిక నెరవేర్చడమే నాకు అత్యంత సంతోషకరమైన విషయమని కూడా ఆమె ఇప్పటికీ గర్వంగా చెబుతుంటారు. వసుంధర యాదవ్ 2023 ఐఏఎస్ బ్యాచ్కు చెందినటువంటి అజయ్ యాదవ్ను ఫిబ్రవరి 2025లో వివాహం చేసుకున్నారు. అజయ్ యాదవ్ ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని కల్లూరు సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త ఇక్కడే పనిచేస్తూ ఉండడంతో ఆమె కూడా ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ క్యాడర్కు బదిలీపై వచ్చారు. గతంలో గ్రేహౌండ్స్లో ఏఎస్పీగా అనుభవం గడించినటువంటి వసుంధర ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మేడారం జాతరలో భద్రతా పర్యవేక్షణ కోసం వచ్చినటువంటి ఆమె విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. ప్రయాగ్రాజ్ కుంభమేళ ఈ మహత్తరమైనటువంటి ఘట్టం దాదాపు 144 సంవత్సరాలు వచ్చేటువంటి ఆ ఘట్టం కరెక్ట్గా నేటికి కరెక్ట్గా చూసుకోవాలంటే కనుక 1 year అయింది. సో ఆనాడు ప్రయాగరాజ్ కుంభమేళాలో ఒక సామాన్యురాలు, అక్కడ పూసలు అమ్ముకోవడానికి వచ్చినటువంటి ఒక సామాన్య యువతి తన నీలికల్ల అందంతో అందరినీ ఆకట్టుకుంది. వెంటనే దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ అయిపోయింది ఆమె. ఇప్పుడు బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంది ఆమె మోనాలిసా. ఇక ఆ మోనాలిసాను ఇక తెలుగు ప్రజలు మరొక ముందే మరొక అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో తెలంగాణ కుంభమేళాగా పిలిచేటువంటి మేడారం జాతరలో ఒక ఐపీఎస్ అధికారిని, కల్లూరు ఏసీపీగా పనిచేస్తున్నటువంటి వసుంధర యాదవ్ ఆమె చేసినటువంటి తోటి ఈ యొక్క పోలీస్ సిబ్బందితో కావచ్చు, మంత్రి సీతక్కతో చెయ్యి కలిపి ఆమె చేసినటువంటి డ్యాన్స్ కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ ఆ విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతున్నాయి. ఆమె గురించి ఆల్రెడీ ఎక్కడికక్కడ గూగుల్ సెర్చ్ కూడా చేస్తున్నారు, ఆమె గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఔత్సాహికులు. సో ఏదేమైనా సరే ఆమె అందమే కాదు, ఆమె విధుల్లో కూడా చాలా టాప్ అనేటువంటి కితాబు కూడా డిపార్ట్మెంట్లో ఉంది. సో ఏదేమైనా సరే ఆమెకు ఒక సెల్యూట్ చేయాల్సిన అవసరం ఈ టైంలో ఎంతైనా ఉంది. ఎందుకంటే తోటి కింది స్థాయి క్యాడర్ను కూడా ఎంతో ఉత్సాహపరిచేలాగా అక్కడ ఉన్నటువంటి పై స్థాయి అధికారులతో పాటు
అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అంటే తరతమ భేదం లేకుండా ఆమె చేసినటువంటి డ్యాన్స్ ఇప్పుడంతా సర్వత్రా వైరల్ కావడం నిజంగా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.